ఒకటి రాజకీయం, రెండు ప్రభుత్వం, మూడోది భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఏదో ఒక క్లియర్ ఇండికేషన్ ప్రధాని ఇవ్వాలనుకున్నారు దేశ ప్రజలకి. ఈ మూడు నాకు క్లియర్గా కనబడుతున్నది. రాజకీయం ఏంటి అంటే ఆబ్వియస్లీ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడము. ఆ సభ అనే నిజంగా మాట్లాడితే ఈ ఆయన పర్యటన మొదలు కుదరడానికి ఈ భారీ బహిరంగ సభనే ముఖ్యమైన కారణమని నేను అనుకుంటున్నాను. సో ఆయన మామూలుగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపనలు ఇట్లాంటివన్నీ ఎట్లాగూ చేస్తారు. సో సుమారు 9,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్స్ కి సంబంధించినటువంటి శ్రీకారం చుట్టిన నేపథ్యం నిన్న చూసాం మనం. సో ఓవైపు కేంద్ర మంత్రులు అండ్ ముఖ్యమంత్రి వేదిక పైన ఉన్నటువంటి సభలో మాట్లాడిన విధానము, ఇంకోవైపు ఫక్తు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగము, ఈ రెండు మనం చూడొచ్చు. ఈ రెండుతో పాటు ఇంకొక కీలక అంశం కూడా ఇందులో ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది. అందులో చంద్రబాబు గారితో సుదీర్ఘ భేటీ జరిగింది. చంద్రబాబు లోకేష్ తోటి 1 గంట పైగా ఆయన ఇంట్లోనే స్పెండ్ చేశారు. అండ్ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారి నివాసానికి కూడా వెళ్ళారు. అంటే ఒక క్లియర్ ఇండికేషన్ ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ పర్యటన ఇంతకు ముందు జరిగినటువంటి మోదీ పర్యటనలతో పోల్చితే ఇది మాత్రం చాలా ఖచ్చితంగా ఒక విభిన్నమైంది. మనం అసలు యాక్చువల్లీ పొలిటికల్ స్ట్రాటజీస్ వీటిలోకి వచ్చే ముందు మీరు ఇందాక అన్నారు, యాక్చువల్లీ బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి సంబంధించి బీజేపీ శ్రేణులు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ ఎక్కడో మిస్ అవుతున్నాయి. మనం ఇంతకుముందు నిన్న కూడా మనం మాట్లాడాం. అయితే నిన్న మోదీ ఇచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే, మొన్న అంటే శనివారం నాడు ఆయన బెంగాల్లో ఉన్నారు, బెంగాల్లో ప్రమాణ స్వీకారం చేశాము, ఇవాళ నేను తెలంగాణకు వచ్చాను, తెలంగాణలో ప్రజలు చాలా రోజుల నుంచి ఇక్కడ ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని చాలా మంది ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు,